మేషరాశి వారికి సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మీ దుఃఖం దూరం కాబోతుంది. కాకపోతే ఈ స్త్రీని మాత్రం మీ జీవితం నుంచి పంపేయండి. పంపడానికి కూడా ప్రయత్నం చేయండి. లేదంటే మీకు నష్టం అనేది తప్పదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగానే ఉండాలి. మీరు ఖచ్చితంగా నష్టపోతారు ఈ స్త్రీ వల్ల. ఈ మేషరాశి వారి భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని అనేది మీరు తప్పకుండా చూడాలి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూస్తే మీకు ఏంటన్నది కూడా అర్థమవుతుంది. ఈ మేషరాశి వారికి ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. వీరి కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత ఫలితాలు అనేవి ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు వీరికి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు. అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు. కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు. ఈ మేషరాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. అసలు ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో, అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి, అసలు మేషరాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో, వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో వీరికి ఎలాంటి మార్పులు అనేవి కనిపిస్తున్నవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది. అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. మేషరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కనిపిస్తుంది. వీరికి ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్నాయనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా, అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ, లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలేవి కూడా అస్సలు ఉండవు. మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు. ఈ మేషరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు. దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి. ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది ఇప్పుడు మీరు అధికంగా చూడబోతున్నారు. ఇక ఈ మేషరాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. అలా అని విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ, లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు. అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ మేషరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి దేని గురించి కూడా మీరు ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోకండి. ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అలా అని మీరు ఏమన్నా బంగారాలు కానీ, వాహనాలు కానీ, స్థలాలు కానీ, వస్తువులు కానీ ఏమన్నా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు. అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో, అంటే బిజినెస్కి సంబంధించినది కానీ, లేకపోతే మిమ్మల్ని వేరే కారణాల వల్ల ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు. అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో, లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి.
సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు. పర్సనల్స్ కానీ, ఫ్యామిలీకి సంబంధించినవి కానీ, బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి. మీరు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మంచే జరుగుతుందని చెప్పవచ్చు. దేని గురించి కూడా మీరు ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు. అలానే వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. మీరు దీని గురించి అయితే ఆలోచించకండి, అంతా కూడా బాగుంటుంది. అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమహాలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు. ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు. ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ఈ మేషరాశి వారికి చెందిన వారు ఎప్పుడూ కూడా విజయ పదం నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మేషరాశి వారు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారని చెప్పవచ్చు. అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై బాధపడాల్సిన అవసరమే లేదు. మీకు ఇప్పుడు మంచిగా సంతానం కూడా కలుగుతుంది. ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు. దేని గురించి కూడా ఆలోచించకండి, అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పవచ్చు. ఈ మేషరాశికి చెందిన వారు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. ఈ రాశి వారికి అధిపతి కుజుడు. కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో, కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలు నడపటం, యుద్ధ ట్యాంకులు నడపటం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం, యుద్ధ విమాన పైలట్లుగాను, అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులుగానే చెప్పవచ్చు. మేషరాశి వారు జన్మత నాయకులు వీరు పోలీసు, మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. ఈ మేషరాశి వారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. ఈ మేషరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పట్టిన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అనుకునేది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. వీరు సుఖంగా ఉండరు, ఎదుటివారిని సుఖంగా ఉండనివ్వరు. ఈ మేషరాశి వారికి సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మీకున్న అంతా కూడా దుఃఖం అనేది పూర్తిగా దూరం అయిపోతుంది. ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా దొరికిపోయి ఏంటంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కానీ ఏంటంటే గతంలో ఏ స్త్రీ అయితే మిమ్మల్ని మోసం చేశారో వారితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం జాగ్రత్తగా ఉంటే అప్పుడు మీకు అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పవచ్చు. ఓకే అండి, చూసారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.